స్థానిక పెన్షనర్లు అసోసియేషన్ హాల్లో సాయంత్రం 6 గంటలకు డెల్టా టైగర్ మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాడి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న శకపురుషుని శత జయంతి మహోత్సవాలలో భాగంగా ఎన్టీఆర్ సినిమాల మీద ఆయనలో ఉన్న సామాజిక కార్యకర్త ప్రభావం అనే అంశంపై సదస్సు డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. వక్తలు శ్రీ గోళ్ల నారాయణరావు, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు విజయవాడ మాట్లాడుతూ ఎన్టీఆర్ నేతృత్వంలో ప్రజలే కర్తవ్యం వహించాలని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సందేశాత్మకంగా తాను నటించిన సినిమాలు జన హృదయాలను రంజింపచేశాయన్నారు. మరొక వక్త విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీ ఈఎల్వి అప్పారావు మాట్లాడుతూ సామాజిక చైతన్యం, సమాజానికి సందేశం, సమాజాన్ని జాగృతి చేసే అంశాలు, సామాజిక సేవా కార్యక్రమాలు ఆయన నటించిన ప్రతి సినిమాలోనూ సామాజిక అంశాలే ఉన్నాయని, అందుకే ఆయన అందులకు ఆరాధ్య దైవం అయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కళాకారులను సత్కరించే కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సీనియర్ నటులు శ్రీ బడుగు మోహన్ రావు గారిని కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. వీరితో పాటు వక్తలను కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి దేవరపల్లి భవానీ, అలపర్తి వెంకటేశ్వరరావు, భీమేశ్వర ప్రసాద్, పొన్నపల్లి గోపాలకృష్ణ, వెంపటి సత్యనారాయణ, కొండముది రమేష్, గోళ్ల సుబ్రహ్మణ్యం తదితరులు మరియు ప్రేక్షకులు పాల్గొన్నారు. భూరి విరాళాలు అందజేయటంలో కూడా వారు ఉంటున్నారు. తెనాలికి మేము ఒక ఎసెట్గా వారిని భావిస్తున్నాం. వారు శ్రీ ఈఎల్వి అప్పారావు గారు వారు మన మధ్య ఉన్నారు. వారిని సాధారణంగా సప్రశంసపూర్వకంగా సగౌరవంగా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా మా కమిటీ సభ్యులు శ్రీ విష్ణుమూర్తుల భీమేశ్వర ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే ఇందాక మీకు మనం చేసినట్లుగా ఒక విషయం పెంసాని థియేటర్లో 5 రోజులు 5 చిత్రాలను చెప్పాను. రెండవ విషయం ఏమో ఈ పెన్షనర్ అసోసియేషన్ హాల్లో ప్రతి శని ఆదివారాలు 52 వారాల పాటు ఆ అంశం మీద సదస్సులు జరుగుతూ అనేది రెండవ భాగం. అయితే ఈ భాగంలో ముఖ్యంగా ఈరోజు సినిమా ఉండదు కనుక శనివారం నాడు ఆదివారం నాడు అందుకని అక్కడ జరగవలసినటువంటి సత్కారాన్ని ఈ సదస్సులోనే ఏర్పాటు చేయమని మాకు హైకమాండ్ ఆర్డర్స్ ఇచ్చారు. అందుకని దానిలో భాగంగా నేటి సత్కార గ్రహీత అంటే స్థానిక కళాకారులు 365 రోజుల్లో 365 మందికి చేయాలి. నేను దానిలో భాగంగా ఈరోజు సీనియర్ నటులు విశేషించి తెనాలిలో ఏ సభ జరిగిన వారు లేకుండా ఇంతవరకు ఏ సభ నేను చూడలేదు. వాళ్ళ సర్వీస్ లేకుండా, ఆయన సర్వీస్ లేకుండా, అందున స్వచ్ఛందంగా ఎటువంటి కోపతాపాలు లేకుండా మా అందరినీ కోఆర్డినేట్ చేస్తూ కూడా వారి యొక్క కళా సేవని అందిస్తున్నారు. శ్రీ బడుగు మోహన్ ఈరోజు మేము సగౌరవంగా సత్కరించుకోవడానికి ఆహ్వానించాం. వేదిక మీదకు వారిని సగౌరవంగా సప్రశంసపూర్వకంగా సవినయంగా సగౌరవంగా మనందరి కర్తాల ద్వారా వచ్చే వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ బడుగు మోహన్ రావు గారు స్థానిక కళాకారుల సత్కార పండుగలో భాగంగా వారికి ఆహ్వానం. వారికి బడుగు మోహన్ రావు గారికి మా కార్యకర్త భవానీ పుష్పగుచ్చంతో స్వాగతించవలసిందిగా కోరుతున్నాం. ఇక మరొకటి విషయాన్ని మళ్ళీ నేను తర్వాత మర్చిపోతానేమో. గుమ్మా సాంబశివరావు గారు మాకు అనుమతిస్తే ఈసారి వచ్చేటటువంటి కార్యక్రమాలకి, ఈసారి వచ్చేటటువంటి అంశానికి మిమ్మల్ని మేము ఇప్పుడే వక్తగా మేము మిమ్మల్ని బుక్ చేసుకుంటున్నాం సార్. అంశం మీకు పంపించుతున్నాను. ఈసారి వచ్చేటటువంటి శనివారం మీరు దయచేసి నారాయణరావు గారు ఎట్లాగైతే అంగీకరించారో మీరు కూడా మాకు అలా రావాలని ముందుగానే సవినయంగా సభాముఖంగా మీకు విన్నవించుకుంటున్నాం సార్. ఇప్పుడు అతిథివర్యులందరూ కూడా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసుకొని శ్రద్ధాంజలి ఘటించి కార్యక్రమం ప్రారంభించుకుందాం. రండి సార్ ప్లీజ్. అమ్మ భవాని కమిటీ సభ్యులు తప్పనిసరిగా ఉండండి.
సంసార్ గారు వెల్కమ్ ప్లీజ్ రైట్ సార్. కానీ సింగ గారు నిలబడాలి. ఓకే, ధన్యవాదాలండి అతిథులందరికీ కూడా. ఒక చిన్న మనవి, నిజానికి మనం గోళ్ళ నారాయణరావు గారు ప్రథమంగా ప్రధాన వక్తగా ప్రసంగించవలసి ఉన్నది. కానీ తలవని తలపుగా అకస్మాత్తుగా మరి ఇవాళ అప్పారావు మాస్టర్ గారు వారు మరికొద్దిసేపట్లో అర్జెంటుగా విజయవాడ వెళ్ళవలసి ఉన్నది. అందువల్ల వారిని తొలిగా ప్రసంగింపజేద్దాము. ఆ తర్వాత వారికి చిరు సత్కారం చేసుకొని ఆ తదుపరి నారాయణరావు గారు ప్రసంగిస్తారని మనం చేసుకుంటూ వెంటనే వారి ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతాము. ఈ కార్యక్రమం చేసినందుకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్సమాంజలి. మరి వేదిక ఉన్నటువంటి నారాయణరావు గారు, మోహన్ రావు గారు, పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్సమాంజలి. మరి ఈ కార్యక్రమం ఈ రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, మరి ఈ కమిటీ వారికి హృదయపూర్వక నమస్సమాంజలి. ఎందుకంటే తెలంగాణ చరిత్రలో ఒక ఎన్టీఆర్ గారి సినిమాలు ఒక సంవత్సరం పాటు నిర్వహించడం అంటే అది సామాన్య విషయం కాదు. దీన్ని కన్వీనర్గా మరి ప్రతి ఒక్క వారం నిర్వహించడం అయినాల మల్లేశ్వరరావు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆ కమిటీ వారిని నిర్వహించారు. మరి వారు దీన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. తెనాలిలో కళారంగాన్ని కానివ్వండి, సాహిత్య రంగం కానివ్వండి, రాజకీయ రంగం కానివ్వండి, ప్రతి కార్యక్రమంలో కూడా మా అయినాల వారు తప్పనిసరిగా ఉండి ఆ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. మరి సంవత్సరం పాటు కార్యక్రమం చేయడం అంటే అది సామాన్య విషయం కాదు. ఎంతో ఓర్పు, నేర్పు, కూర్పు కూడా ఉండాలి. మరి అయినాల వారు మరి ఎన్టీ రామారావు మీద ఒక చిన్న సత్యం కూడా రాశారు. సంవత్సరాలు డేట్లు ఇచ్చి రామారావు గారి చిత్రాలు కూడా వారు చక్కగా ఆ యొక్క జాతీయ పద్యాలు వివరించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు గ్రహీత. మరి వారి రచనలే వారి కృషికి తార్కాణం. అలాగే శకపురుషుడు ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాలు తనాల్లో ఇంత ఘనంగా నిర్వహించడం అనేది చాలా అభినందనీయ విషయము. ఒక సంవత్సరం పాటు ఉచితంగా ఎన్టీఆర్ గారి సినిమాలు కంసాని థియేటర్లో నిర్వహించడం సామాన్య విషయం కాదు. ఈ చరిత్రలో నిలిచిపోయినటువంటి మహోన్నత ఘట్టం. యావత్ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా నిర్వహించట్లేదు. అలా నిర్వహించేందుకు ఈ కమిటీ వారికి హృదయపూర్వక అభినందనలు. నాకు ఇచ్చిన అంశం ఏంటంటే ఎన్టీఆర్ సినిమాల మీద ఆయనలో ఉన్న సామాజిక కార్యకర్త ప్రభావం. ముందుగా ఎన్టీఆర్ గురించి రెండు మాటలు. మిన్ను మీది మీద పడ్డ చెలించే వ్యక్తి కాదు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటిన రామన్న. రాముడిలా కనిపిస్తే దండం పెడతారు, కృష్ణుడిలా కనిపిస్తే వెన్నలు పెడతారు. రావణుడే గర్జిస్తే అందరికీ చెమట పట్టాలి. ఈశ్వరుడే దక్షయజ్ఞం ధ్వంసం చేశాడు. పౌరాణిక పాత్రలన్నీ అవపోతలు బట్టి పోషించాడు. ఆయన సొంతం కృషి కసి కలిసినట్టు మనిషి అడవి రాముడు. మొండితనం, గుండె బలం కలిగిన మనగాడు. క్రమశిక్షణ మారుపేరు ఎన్టీఆర్. తెలుగువారి అన్నగారు ఎన్టీఆర్. మంచి అభిరుచి, మంచి హృదయం, మంచి భావం, మంచి నటన, మంచి భాష కలబోస్తే ఎన్టీఆర్. పంచకట్టుల్లో ప్రపంచ మనగాడు. మరి ఎన్టీ రామారావు గారు స్మృతి రూపి 6 అడుగుల అందగానే విగ్రహము. మరి ఆయన పౌరాణిక పాత్రలు నటించాడంటే మరి మన రాముడిని మనం చూడకపోయినా కూడా, కృష్ణుని చూడకపోయినా కూడా ఆ పాత్రలో జీవించారు, నటించారు. మరి అలాంటి ఒక గొప్ప వ్యక్తి మరి సంవత్సరం పాటు ఆ శకపురుషుని యొక్క శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం ఆనందంగా భావిస్తున్నాను. అలాగే ఎన్టీఆర్ పుట్టుకతోనే ఆయనకి సామాజిక కార్యకర్త ప్రభావం ఆయనలో మనం కనిపిస్తున్నాం. వారు నటించిన సినిమాల్లోని పాత్రలే ఆయన నిత్య జీవితంలో వెలుగు ప్రసాదించాయి.
కాలమును గౌరవించిన వాడు కాలముచే గౌరవం పడతాడు అనే దానికి నిదర్శనం ఎన్టీఆర్. అకుంఠి దీక్ష ఆయన ఆయుధం. నా జీవితమే నా సందేశమని ఎలుగెత్తి చాటున మహానుభావుడు. ఆయన యొక్క జీవితమే ఆయన సందేశం అట. అలాగే ఫస్ట్గా నేను తీసుకున్నటువంటి సినిమా బడి పంతులు. మరి ఉపాధ్యాయుడిగా సమాజంలో మార్పు తెచ్చేవాడే ఉపాధ్యాయుడు. ఆ యొక్క బడి పంతులు సినిమాలో తన శిష్యుడు చిన్న పెన్ను దొంగిలిస్తే దుర్భాషలాడకుండా శుద్ధి మెత్తగా మన్నించి ఆ విద్యార్థిలో మార్పు తెచ్చినటువంటి గొప్ప ఉపాధ్యాయుడి పాత్రలో బడి మంత్రులను నిరూపించారు ఆయన. ఎందుకంటే ఉపాధ్యాయులు తప్పు చేసిన విద్యార్థిని దండించకుండా ఆయనలో మార్పు తీసుకురావడం గొప్ప విశేషం. ఆ మార్పు తెచ్చిన పాత్రలో ఉపాధ్యాయులు నటించినటువంటి ఎన్టీఆర్ విధానం నాకు అత్యంత. ఇది ఆయనలో ఉన్నటువంటి సామాజిక కార్యకర్త అనిపించింది నాకు. అలాగే దానవీర సూరకర్ణ. మరి దానవీర సూరకర్ణలో సామాన్యంగా దానానికి కర్ణుడు, త్యాగానికి భీష్ముడు, పరాక్రమానికి రాముడు, మోక్షానికి కృష్ణుడు. దానవీర సూరకర్ణలో మరి కర్ణుడి పాత్ర. దానానికి కర్ణుడు మరి ఉండేడు. కానీ కర్ణుడు నేను దానం చేస్తానని ఇంటి ముందు గంట కట్టుకున్నాడు. అప్పుడు దుర్యోధనుడు కూడా ఒక సామంతరాజే గంట కడితే నేను కట్టకూడదు చెప్పి ఆయన కూడా ఒంటి ముందు గంట కట్టుకున్నాడు. దానం చేయడం ఇద్దరు మొదలుపెట్టారు. దేవేంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి నేను యజ్ఞం చేస్తున్నాను, నాకు కలప కావాలి అని ఇద్దరు అడుగుతాడు. ఇద్దరు ఒప్పుకున్నారు. కానీ బాగా వర్షం కురిపించి దేవేంద్రుడు ఆ వర్షం ఎలా కురుస్తుందంటే పొట్లకాయల వేళాలినట్లు వర్షం పడుతుంది ఆకుండా. అలాంటి వర్షంలో వచ్చి మొన్ని దుర్యోధనుడికి వెళ్ళి యజ్ఞం చేస్తున్నాను కట్టెలు ఏమడుతాడు సముద్రం. అయ్యా ఇంత వర్షం వ్యవస్థ అని విసుకుని పంపించేస్తాడు. కానీ కర్ణుడి దగ్గరికి అడిగినప్పుడు కర్ణుడు తన యొక్క దానకరుడి పేరుంది కాబట్టి తన యొక్క బాణాలతో ఆ ఇల్లునన్నింటిని నిలబెట్టి ఆ దాని ఉన్నటువంటి దర్వాజాలు కిటికీలు అవన్నీ కూడా యజ్ఞయాగానికి చదువుగా ఇచ్చారు. అప్పుడు ఈయన దుర్యోధనుడిని అర్థం చేసుకుని దానకర్ణుడు కాబట్టి ఈయన గంట కట్టుకోవడానికి ఆయనే అర్హుడు, నా వల్ల కాదని చెప్పి ఆ గంటను తీసేశాడు దుర్యోధనుడు. అందుకని ఆ కర్ణుడికి దానకర్ణుడు, దాన్ని మించినటువంటి దానానికి మించిన కర్ణుడు మరొకడు అని నిరూపించిన సినిమాలు కూడా దానకర్ణుడుగా ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. అలాగే దానికి కారణం ఏంటంటే దానికి 1977 నవంబర్ 19న మన దివిసీమలో తుఫాన్ వచ్చింది. వచ్చినప్పుడు ఆయన వచ్చి ఆలోచన విధానం ఏంటంటే నేను ఈ సినిమాలు నటిస్తున్నాను కాబట్టి పేదవాళ్ళకి చందాలు వసూలు చేసి తుపాదులు పాల్గొద్దాము అనే కోరిక కలిగి ఈ దానాన్ని దాని కర్ణుడి రూపంలో దానికి వసూలు చేసి పేదవారికి అందించారు. అది యొక్క సామాజిక కార్యకర్త నిర్వహిస్తున్నారు. తర్వాత జస్టిస్ చౌదరి సినిమా ద్వారా న్యాయం మన కుటుంబ బంధాల కంటే ఎంతో విలువైనది. జస్టిస్ నుండి మన సినిమాలో జడ్జి గారు తన యొక్క న్యాయము కుటుంబ బంధాల కంటే మించింది అనే యొక్క విషయాన్ని నిరూపించారు సినిమా ద్వారా జస్టిస్ చౌదరి. అలాగే గుండమ్మ కథ, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అంటూ ఆ పాటలో పురుష అహంకారం కూడా పనికిరాదు. నేనంటే ఎన్టీ రామారావు గారు నా యొక్క ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళల్లో కూడా ఉద్యోగ ప్రవేశం కల్పించి ఆడవాళ్ళు కూడా తన యొక్క స్థిరాస్తిలో భాగం కల్పించేటువంటి మన ముఖ్యమంత్రి గారు పనిచేశారు. అందులో తీర్పు సన్నివేశం ఏంటంటే మహిళా లోకం అంటూ ఉండాలి, దాంట్లో పురుషుల అహంకారం ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ పాటలో ఉంచారు. అలాగే యమగోళ సినిమా ఉంది. యమగోళ సినిమా ద్వారా యమలోకంకి వెళ్ళారు. ఈయన వెళ్ళి అక్కడ కూడా ప్రజాస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేశారు. అంటే రోజుకి మీరు ఎన్ని గంటలు పని చేస్తారు అంటే వాళ్ళు అన్నారు మా టైంతో పని లేదండి, ఎప్పుడు పని చేయడం అన్నారు. కాదు 8 గంటల టైం ఉంది అని వాళ్ళందరినీ కార్మికులందరినీ కూడా ఏకతాటిపై దిగొచ్చి వాళ్ళకు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి, ప్రజలే దేవుళ్ళు అనే పద్ధతిలో ఈ అమ్మవారి సినిమాలో నిరూపించారు. తర్వాత భూ కైలాస్, ఇది 1958లో విడుదలైంది. చిన్నతనంలో మనం
భారత రామాయణాలను క్షుణ్ణంగా పఠించి తెలుసుకున్న పాత్రలే పోషించారు ఆయన. అందులో ముఖ్యంగా రావణుడి పాత్ర. శివపూజ ధురంధరుడు తల్లి కోరిక మీద శివుని యొక్క ఆత్మలింగం కొరకు ధీటైన సాధన చేసి తల్లి కోరిక తీర్చే నిర్ణయుడు రావణాసురుని నెగిటివ్ పాత్రలో, రావణాసురుడు అనగానే దుర్మార్గుడు అనే క్రియేట్ అవుతుంది పబ్లిక్ ప్రజలు, కానీ ఆ నెగిటివ్ పాత్రని అద్భుతంగా పోషించి ప్రజల మనల్ని పొందారు ఎన్టీఆర్ గారు. అదే స్ఫూర్తితో సీతారామ కళ్యాణంలో కూడా రావణ పాత్ర పోషించి ఖ్యాతి గడించారు. దానికి నాందే భూ కైలాసం. దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే తల్లి కోరిక తీర్చే తనయుడుగా అనే కాన్సెప్ట్ లో నాకు అనిపించింది. అలాగే ఉమ్మడి కుటుంబం, ఇది 1967లో వచ్చింది. ఉమ్మడి కుటుంబం అంటే పూర్వకాలంలో కుటుంబ యజమాని చెప్పిందే వేదం, న్యాయం, చట్టం, ధర్మం, శాస్త్రం. కుటుంబ యజమాని మాట తిరుగులేదు. అలాగే కుటుంబంలో ఇల్లాలు, ఆ యజమాని భార్య కూడా ఇంట్లో ఏమేమి కావాలి, ఎవరికి ఏమైనా సమకూర్చాలి తయారు చేసింది. వాళ్ళ మాట తిరుగులేదు. కానీ ఆ కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు. పెద్ద ఆయన భార్య మాట విని కుటుంబ బాధ్యాన్ని సక్రమంగా నిర్వహించలేకపోయినారు. ఎందుకంటే కుటుంబ యజమానికి పెద్ద కొడుకు కుడిభుజం లాంటి వాడు, ఆ పాత్రను న్యాయం చేయలేకపోయాడు ఆయన. రెండో కొడుకు దుర్వ్యసనానికి లోనై కుటుంబ బాధ్యతని తీర్చుకోవాలి. మూడో కొడుకు భార్యలో నుండి అత్తగారింటికి వెళ్ళిపోయినాడు. నాలుగో కొడుకుగా మన ఎన్టీఆర్ గారు ఉండి ఆ కుటుంబ బాధ్యతలన్నీ తీసుకుని ఆ కుటుంబాన్ని సక్రమ పద్ధతిలో ఇంకా ఆ యొక్క నాలుగో కుమారుడికి ఎన్టీఆర్ నటించి కుటుంబాన్ని చక్కదిద్ది అందరినీ ఒక్క తాటిగా చేసి నటించిన ఘనత ఆయన సొంతం. ఉమ్మడి కుటుంబాన్ని నడిపించడంలో సామాజిక కార్యకర్త దాగి ఉండడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆ ఉమ్మడి కుటుంబాన్ని చక్కదిద్ది సరైన దారిలో నిలపగలిగాడు ఎన్టీఆర్. అంటే ఆయన సినిమాల్లో ఆయన యొక్క పాత్రల మీద ఆయన యొక్క ప్రభావం ఇలాంటిది. తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. మరి బ్రహ్మంగారు కులమతాలకు అతీతంగా అందరినీ ఆదరించి మరి తన యొక్క కాలజ్ఞానంతో భవిష్యత్తులో తన విషయాన్ని కూడా తన కాలజ్ఞానంతో నిరూపించి మరి వాళ్ళు నిర్ణయాలు జరుగుతున్నాయి. దాని ఆ పాత్రలో మన ఎన్టీఆర్ గారు నటించి బ్రహ్మంగారు తన తపశక్తి జరగబోయే విషయంలన్నీ కాలజ్ఞానం ద్వారా మనకు వివరించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు జరుగుతున్న సంఘటనలు ఆనాడే బ్రహ్మంగారు చెప్పారని మనం ఈనాటి కూడా నమ్ముతున్నాం. షట్చక్రాల గురించి తెలిసిన విధానం, వాటి అధిపతుల గురించి చెప్పిన విధానం అత్యద్భుతం. మామూలు కోసంగా శ్రద్ధైన సృష్టిగా స్వీకరించి భార్యను చెప్పిన కక్కయ్యకు షట్చక్ర నిరూపణ చేసి మరలా ఆమెను బ్రతికించిన విధానం, కులమతాలకు అతీతంగా వారితోని ఆత్మ న్యూనత్వ భావాన్ని పోగొట్టి వారినే శిష్యుడిగా స్వీకరించాలంటే అది చాలా గొప్ప ప్రశంసనీయం. తన వద్దనున్న కమండలం, యోగదండం, శిఖాముద్రిగా కుమారులు కూడా కాదని తన శిష్యుడైనటువంటి సిద్ధునికి ఇచ్చి తన యొక్క ఆ యొక్క బ్రహ్మంగారండి గురువు లేడు, సిద్ధుని వంటి శిష్యుడు లేడని నిరూపించిన మహానుభావుడు. ఆ పాత్రలో ఎన్టీఆర్ నటించి దానికి 100% న్యాయం చేయించారు. అలాగే నాటి నుండి నేటి వరకు కూడా ఆ యొక్క కాలజ్ఞానం అనేది శాస్త్రంగా నిలిచినది. అది బ్రహ్మంగారి యొక్క చరిత్ర. తర్వాత 1987లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల వద్దకు పాలన. ఎందుకంటే పూర్వకాలంలో తాలూకా ఆఫీసులు ఉండేవి, తహసీల్దార్ గారు ఉండేవాళ్ళు. కానీ మన ఒక తాలూకాకి సుమారు 8 మండలాల దగ్గర 10 మండలాలు ఉండేవి. పెద్దలకి పనులు కావాలంటే వారం తిరిగితే కానీ పనులు అయ్యేవి కాదు. ఇదంతా గమనించి తన యొక్క ముఖ్యమంత్రి అయిన తర్వాత అశోక్ మెహతా కమిటీ రిపోర్ట్ వేసి ప్రతిలోక పాలన తీసుకువెళ్ళి ప్రతి మండలానికి ఒక ఎంఆర్ఓని ఏర్పాటు చేసి ఒక మండల వ్యవస్థను ఏర్పాటు చేస్తే మనకి ప్రజలకి దగ్గర అవుతుంది పరిపాలన అనే ఉద్దేశంతో ఆనాడు 87 జనవరిలో ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ గారు. అది ఈనాటికి కూడా ఆ మండల వ్యవస్థ చక్కగా జరుగుతూ ఉంది. మరి ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ విధంగా ఎన్టీ రామారావు గారు మరి తన యొక్క సినిమా ప్రభావం మీద మన యొక్క చక్కని ప్రభావం చూపించి
జయించారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి అయినా మల్లేశ్వర గారికి కమిటీ వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇంతవరకు చేస్తున్నాను. జై హింద్, జై హింద్. సినిమా ఏదైనా ఓ సందేశాన్ని, చైతన్యాన్ని, జాగృతిను, భక్తిను, సామాజిక పరమైనటువంటి సేవా గుణాన్ని అందిస్తాయి. అవి అందించాలి అంటే ముందు ఆ పాత్ర ధరించేటటువంటి నటుడిలో సహజ సిద్ధంగా ఒక సామాజిక కార్యకర్త ఉండాలి. సహజ సిద్ధంగా పుట్టుకతోనే ఒక సామాజిక కార్యకర్త తన అంతరంగంలో ఉంటాడు. ఉంటేనే ఆయా పాత్రలు పండుతాయి. ఆయా పాత్రలకు అనుగుణంగానే ఆయన దగ్గరికి ఎవరైనా నిర్మాతలు వచ్చినప్పుడు, పాటల రచయితలు వచ్చినప్పుడు కూడా ఆయన ఏం చెప్పేవాడంటే సామాజిక చైతన్యానికి, సామాజిక స్పృహ కలిగినటువంటి అంశాలకు మాత్రమే మీరు పాటలు రాయండి అని పాటలు రాసిన వాళ్ళకు కూడా హింట్ ఇచ్చేవారు. ఇప్పుడు మాస్టారు సినిమా పేరుతో సహా ఉదాహరిస్తూ ఆయన సహజంగా బడిపంతులు కనుక, ఉత్తమ ఉపాధ్యాయుడు కనుక చక్కగా నిన్న ఇదే వర్షంలో మనం మరొకసారి చెప్పుకున్న తప్పలేదు, వారిని ప్రశంసించవచ్చు. గోల్గొట్ల మురళీకృష్ణ గారు కూడా నిన్న ఎంత చక్కగా వారు ప్రసంగించారు. ఉపాధ్యాయులు చక్కగా ప్రసంగిస్తారనడానికి ఉదాహరణ. ఇప్పుడు మరి వారు అర్జెంటుగా వెళ్ళవలసి ఉన్నందువల్ల వారికి సత్కారం చేసి చిరు సత్కారం కమిటీ తరఫున, ఆ తర్వాత ప్రధాన వక్త కూడా మాట్లాడతారు. రండి సార్ ముందుగా ఈ సత్కారం చేసేటందుకు సగ్మల సింగారావు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అట్లాగే వెంపటి సత్యనారాయణ గారు మా కమిటీ సభ్యులు, విష్ణువర్ధన్ భీమేశ్వర ప్రసాద్ గారు, మేమందరం కూడా మరి ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళం కనుక సరే మంచి విష్ణుమలకల వారు, వెంపటి వారు, సింగ గారు, భవాని, వీళ్ళ నలుగురు 4 వస్తువులతోటి ఇంకా 2 వస్తువులు కూడా అదనంగా ఉన్నాయి. మొత్తం 6 వస్తువులు ఏమో ఇవ్వడం జరుగుతుంది. 4 తలా ఒక వస్తువులు ఇవ్వవలసిందిగా ఇచ్చారు. రండి ఇవ్వండి, తలా ఒక వస్తువు ఇచ్చేసి వెంపటి వారు ఆ సత్తుకు మీరు ఇవ్వండి. ఇవ్వండి సార్. ధన్యవాదాలు. అపర మాస్టర్ని వారి ఎడమపాటి సుబ్బారావు గారు సత్కరిస్తున్నారు. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎడమపాటి సుబ్బారావు మాస్టర్. ఓకే సార్, ధన్యవాదాలు మాస్టర్. కమిటీ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. వెంటనే ఇదే అంశం మీద ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు, ఇందాక నేను పరిచయం చేసినట్టుగా మంచి వక్త, సాంస్కృతిక కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని వారి సహకారాన్ని అన్ని విధాల ఆర్థికంగాను అందజేస్తున్నారు. వారిని ప్రసంగించవలసిందిగా వారికి ఆహ్వానం పలుకుతున్నాం. అందరికీ నమస్కారం. మల్లేశ్వరరావు గారికి ధన్యవాదాలు. నేను ప్రసంగించాలంటే నా తరఫు నుంచి ఒక షరతు ఉంది. మీరు ఇచ్చే జ్ఞాపకాలన్నీ తీసుకుంటాను కానీ సెలవు కల్పించుకోండి. దానికి మీరు అంగీకరించినట్టుగా భావించి, నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి ఆ సిద్ధాంతాల ప్రకారం నేను ఆ రకంగా నిర్వాహకుల్ని అభ్యర్థిస్తున్నాను. తప్పదు వారికి. ఈ కార్యక్రమంలో నేను పాల్గొని మాట్లాడవలసిందిగా సూచించి ఈ కబురు నాకు చెప్పి ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలుసుకునేలాగా అవకాశాన్ని నాకు కల్పించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని
చాలా పెద్ద ఎత్తున సంవత్సర కాలం నిర్వహించడం అంటే అది చాలా కష్టం. కొన్ని సమావేశాలకైతే ప్రేక్షకులు వస్తారు, కానీ 365 రోజులు ప్రేక్షకులు రావాలంటే వాళ్ళందరినీ ప్రేక్షకుల్ని ఇటువంటి కార్యక్రమాలకు రప్పించడానికి చాలా కృషి చేయాల్సి ఉంటుంది. అటువంటి కృషిని సమర్థవంతంగా చేయగలిగిన వారికి అప్పచెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పి మల్లేశ్వరరావు గారు చూస్తే నాకు అనిపించింది. మల్లేశ్వరరావు గారు కూడా మాస్టర్ అనుకుంటా. అంటే ఆయన మాట్లాడిన విధానం అదంతా చూసి చక్కగా మనం అందరం కూడా ఒక సభకు వచ్చామంటే ఆ సభని మనం సభలో చెప్పే విషయాలు మనం ఎంజాయ్ చేస్తూ విని వదిలేయకూడదు. అది మనకి ఈ సంవత్సరం ఆఖరి వరకు కాదు, మన జీవితాంతం కూడా ఆ మాటలు గుర్తుండాలి. అటువంటి వక్తల్ని ఎంపిక చేసుకుని వాళ్ళతో చెప్పించాల్సింది నాలాంటి సామాన్యుడైన నారాయణరావుని పిలవడం, అది రెండో రోజున నాకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారేమో అని చెప్పి అనిపించినప్పటికీ వారి ఆదేశంగా ఎన్టీ రామారావు గారి పట్ల నాలాంటి వాళ్ళ ఉన్న అభిమానాన్ని చెప్పే అవకాశంగా నేను భావిస్తూ మీ ముందు నాకు తోచిన ప్రసంగం చేస్తానని చెప్పి చెప్తున్నాను. నేను ఈ మధ్య ఒక మంచి కథ విన్నాను. ఉధృతంగా నది ప్రవహిస్తుంది. ఆ ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ ఎక్కువ లోతు లేని ఆ నది దాటడానికి ఒక అన్నగారు, అలాగే ఆ అన్నగారి తరఫున అన్నగారి పక్కన ఒక చిన్న చెల్లెలు, ఇద్దరు ఆ ఒడ్డు దగ్గరికి వచ్చారు. ఒడ్డు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ అన్నగారు, అమ్మా నేను నీ చేయి పట్టుకుంటాను, సారీ నువ్వు నా చేయి పట్టుకో, నేను నిన్ను జాగ్రత్తగా దాటిస్తాను అని చెప్పాడు. కాదన్నా, నేను నీ చేయి పట్టుకోవటం కాదు, నువ్వు నా చేయి పట్టుకోవాలి. అదేంటమ్మా, నేను నీ చేయి పట్టుకున్నా నువ్వు నా చేయి పట్టుకున్నా ఏమిటి తేడా అని అడిగాడు. అప్పుడు ఆ చెల్లెలు చెప్పిందట, అన్నా నేను నీ చేయి పట్టుకున్నాను అనుకో, ఈ నీళ్ల ఉధృతికి పొరపాటున నేను ఆ చేయి కనుక వదిలేసేసినట్లయితే నేను నిన్ను కోల్పోతాను, నా జీవితం కోల్పోతాను. అలా కాకుండా నువ్వు నా చేయి పట్టుకున్నట్టయితే ఎంత ఉధృతి అయినా కానీ అది నువ్వు ఖచ్చితంగా వదలవు. కాబట్టి నువ్వు నా చేయి పట్టుకోవడం కరెక్టు అని చెప్పి ఇది ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఆ చిన్న చెల్లెల్లాగా మన చేయి పట్టుకోమనకుండా మనం ఆయన చేయి పట్టుకున్నాం, వదిలేసాం నీళ్ళ ఉధృతికి. ఈ రోజున మనం అందరం కూడా పాల్గొన్నాం. మళ్ళీ వచ్చి రామన్న తర్వాత ఎప్పుడు చంద్రన్న మన చేయి పట్టుకుంటాడా అని చూస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక రాజకీయపరమైన ఒక సాంస్కృతిక పరమైన అంశాలు రెండింటినీ కూడా మేళవించి ఈ కార్యక్రమం మన రాష్ట్ర చరిత్ర మార్చడానికి ఎన్నో రకాల కోణాల్లో చేసే ప్రయత్నాల్లో ఒక మెట్టుగా కూడా దీన్ని భావించాలి అని చెప్పి నేను హృదయపూర్వకంగా మన ఉన్న వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారు సినిమాల్లో ఆయన నటించిన పాత్రల మూలంగా వచ్చిన ఆయన కార్యకర్తృత్వం గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆయన కార్యకర్త కాదు, ఆయన నేత. ఆయన నేతృత్వం గురించే మనం సినిమాల పరంగా మాట్లాడుకోవాలి, కానీ కార్యకర్తృత్వం కాదని చెప్పి నేను భావిస్తాను. ఏదైనా ఒక
విజయం సంపాదిస్తే ఎవరైనా పెద్ద కష్టపడకుండా దాన్ని విక్టరీ అంటారు. అదే కష్టపడి సంపాదిస్తే దాన్ని హిస్టరీ అంటారు. అటువంటి హిస్టరీ సాధించిన మనిషి మన ఎన్టీ రామారావు. మన కళ్ళ ముందు అత్యంత తక్కువ సమయంలో తెలుగువాడంటే ఎవరో ఉత్తరాది వాళ్ళని తెలియని కాలంలో తెలుగువాడేంటో ఉత్తరాది వాళ్ళ కాదు ప్రపంచం మొత్తానికి చూపించిన మనిషి ఎన్టీ రామారావు. మన మీద ఎక్కడికి వెళ్ళినా కానీ మద్రాసి 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 అన్న ఆ బ్యాడ్జీని తీసవత పారేసేసి తెలుగువాడు అని చెప్పి ఎక్కడైనా చెప్పుకోగలిగిన ఆ ఆత్మవిశ్వాసంతో తలెత్తి మాట్లాడగలిగిన అవకాశం ఇచ్చిన ఎన్టీ రామారావు గారి గురించి ఈ రోజున మాట్లాడటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మాస్టర్ గొప్పారావు గారు చాలా సినిమాలు ప్రస్తావించారు. వారు చెప్పినట్టుగా 300 సినిమాల్లో 270 సినిమాలు బయటకు వచ్చినప్పటికీ 270 సినిమాల్లో అత్యధిక శాతం శత దినోత్సవాలు, ద్విశత దినోత్సవాలు, సిల్వర్ జూబ్లీలు ఇటువంటివన్నీ చేసుకున్నప్పటికీ ఎన్ని సినిమాలు గురించి మాట్లాడుకున్నా కానీ నిజంగా మల్లేశ్వర గారు 365 రోజులు చాలా 365 రోజులు చాలా. వచ్చే సంవత్సరమే మామూలుగా ఈ భాగవత సప్తాహాలు, ఆ తర్వాత ఏంటంటే ఇతర ఇవి ఏమైనా కానీ హరికథలు ఇవన్నీ వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు ఇట్లా జరుగుతూ ఉంటాయి. నిజంగా ఇది ఎన్టీ రామారావు గారి జీవితానికి సంబంధించి ఆయన మనకి ఇచ్చిన స్ఫూర్తి గురించి మాట్లాడుకుంటే అది 365 రోజులు చాలు. అటువంటి గొప్ప వ్యక్తి ఆయన మీద సినిమాల ప్రభావం ఉందా, సినిమాల మీద ఆయన ప్రభావం ఉందా అనేది కూడా ఒక పెద్ద చర్చనీయాంశం అని చెప్పి నేను భావిస్తాను. ఆయన ఏదైనా ఒక పౌరాణిక సినిమా నటించేటప్పుడు మనం విన్నదేంటంటే, పౌరాణిక సినిమాల్లో శ్రీకృష్ణుడి పాత్ర, రాముడి పాత్ర ఇటువంటి సాత్వికమైన పాత్రలు పోషించే ఆ సమయంలో ఆయన కేవలం శాకాహారమే తీసుకునేవాడు, అలాగే కటిక నేల మీద పడుకునేవాడు ఆయన అని చెప్పి మనం విన్నాం. అంటే ఇప్పుడు ఒక పాత్రలోకి ప్రవేశించి ఆ పాత్రని పండించాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత మనసుని ట్యూన్ చేసుకోవాలి అనేది ఆయనకి తెలిసినంతగా ఏ ఇతర నటుడికి తెలియదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. నా అదృష్టం కొద్దీ నాకు పిల్లనిచ్చిన మా మామగారు సాహితీ తపస్సు పోలవరం కోటేశ్వరరావు గారు అడుగుజాడలు అని చెప్పి ఒక సినిమాని ఎన్టీ రామారావు మీద తీసింది. మా నాన్నగారు అక్కినేని నాగేశ్వరరావుని పెట్టుకుని శ్రీమంతుడు, కన్న కొడుకు, తరం మారిందని 3 సినిమాలు అక్కినేని నాగేశ్వరరావు గారు మొదటి 2 సినిమాల్లో తీశారు. నేను మనం కూడా ఎన్టీ రామారావు గారితో తీస్తే బాగుండేది కదా అని చెప్పి అనేవాడిని నేను. సరే, ఆయన ఛాయిస్ ఆయన్ని, మా మామగారు అదృష్టం మా మామగారు. నేను ఈయన ప్రస్తావించిన జస్టిస్ చౌదరి సినిమా షూటింగ్ అనుకుంటా వెళ్ళాను. బహుశా దాంట్లో జయంతి హీరోయిన్ అండి, రాఘవేంద్రరావు గారు దర్శకుడు. మేము సినిమా షూటింగ్కి వెళ్ళాం. ఎన్టీ రామారావు గారు షూటింగ్కి కారు దిగి వచ్చారండి. ఆఫీసర్ సమ్ డ్రెస్ జస్టిస్ చౌదరి గారు కొండవీటి సింహ అనుకుంటాను, కొండవీటి సింహ. ఎందుకంటే పోలీస్ డ్రెస్ వేసుకుని వచ్చారు ఆ రోజు కొండవీటి సింహ. అసలు ఆయన కారు దిగి వస్తే ఆ పోలీస్ డ్రెస్లో నిజంగా సింహం వచ్చిందని అనుకున్నామండి. అంత అద్భుతమైన ఆకర్షణ శక్తి, అంత అద్భుతమైన అటైర్ అయింది. సరే, షూటింగ్ మొదలైంది, లోపలికి వెళ్ళాం. షార్ట్ ఈమెమో వీల్ చైర్లో వస్తుంది. ఎన్టీ రామారావు గారు ఏదో డైలాగ్ చెప్తా చివరిలో పూర్వ పూర్వ అంటాడు.
అది మొత్తం ఆ డైలాగు అదంతా కూడా జరిగింది. ఆ నటనకు కానీ ఆయన యొక్క ఆయన యొక్క పౌరుషంగా కానీ దానిగా కానీ చెప్పిన విధానానికి అసలు రాఘవేంద్రరావు గారు అట్టాగే కూర్చున్నాడు, ఇంకొకటి అట్టాగే కూర్చున్నాడు, కెమెరా అట్టాగే తిరుగుతూ ఉంది. వాళ్ళు కట్ చెప్పిన వాళ్ళు లేడు. చివరికి ఒక 10-15 సెకండ్ల తర్వాత ఎన్టీ రామారావు గారు ఆయన కట్ కట్ అని ఆయన చెప్పారు. అంటే నిజంగా ఒక పాత్ర దాంట్లో ఆయన పరకాయ ప్రవేశం చేసి ఒక కృష్ణుడుగానో రాముడుగానో ఉంటే నేనే కృష్ణుడిని, నేనే రాముడు. ఒక పోలీస్ ఆఫీసర్గా ఉంటే నేనే పోలీస్ ఆఫీసర్. ఒక జడ్జి ఉంది, నేనే జడ్జి. ఇక అట్లా ఏంటంటే ఆ పరకాయ ప్రవేశం చేయటం అనేది నాకు తెలిసి ఆయన తోటి నటులే కానీ ఎవరైనా కానీ ఆయనని మించిన నటులు మాత్రం లేదు. అటువంటి ఆ అదృష్టం ఎన్టీ రామారావు గారిని షూటింగ్లో ఒక సీన్లో ఆయన నటించడం చూసిన అదృష్టం. ఆ రోజుల్లో మీరు నమ్మకపోవచ్చు, నేను విజయవాడ వచ్చాక మా మిత్రులతో కొంతమందితో చెప్తే అప్పట్లో ఇప్పుడంటే నారాయణరావు, ఒరే నారాయణ నిన్ను ఒకసారి ముట్టుకుంటావు రానాడు. ఇటువంటి సంఘటనల మూలంగా కానీ చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూడటం మూలంగా కానీ ఆయన అంటే ఒక అబ్సెషన్, ఒక అనుభూతి. ఆయన తలుచుకుంటేనే అదొక ఆవేశం, అదొక ఉద్వేగం. ఆయన చెప్పిన దానికి కొనసాగింపుగా నేను చెప్పగలను. కానీ ప్రత్యేకంగా మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న మనం అంటే మనమందరం చిన్నప్పటి నుంచి తెర మీద చూస్తున్న ఎన్టీ రామారావు గారి గురించి ఏంటి కొత్తగా మనం చెప్పగలిగింది? ఆయన నటన గురించి ఎవరి అనుభూతి వాళ్ళది, ఎవరి ఆ భావ ప్రకటన వాళ్ళది. కాబట్టి అందరిది ఒకటే విధానం. ఎన్టీ రామారావు గారు మహాన్, ఆయన నటరత్న. ఇది దానికి తిరుగులేని విషయం. ఆయన ప్రతి కళాకారుల్లోనూ కూడా తన సొంత భావాలు, సొంత ఆలోచనలు ఉంటాయి. ఉదాహరణకి నాగేశ్వరరావు ఉన్నాయంటే ఆయన ఎన్ని సినిమాల్లో మొదటి పెగ్గులు మజాలు ఇట్లాంటి ఎన్ని చేసినా, అంటే మా సినిమాలో శ్రీమంతుడు అన్న సినిమాలో చేశారు, ఆ సినిమా గురించి ప్రస్తావించారు. చేసినా ఆయనంటూ సినిమా తీయదలిస్తే మరో ప్రపంచం తీశాడు. అంటే వాళ్ళకి కొన్ని వ్యక్తిగతమైన ఎప్పుడైనప్పటికీ కూడా నేను ఏదైనా చేస్తే ఇటువంటి చేయాలి అనే ఆ భావనలు వాళ్ళకు ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఆ స్వేచ్ఛను బట్టి బయటపడింది. ఎన్టీ రామారావు గారు ఆయన ఇతర సినిమాలు తీస్తూనే తోడు దొంగలని ఇటువంటి సినిమాలు తీశారు. ఇది ఎన్ఏటి బ్యానర్. అంటే సమాజంలో ఎటువంటి తప్పులు, ఎటువంటి మోసాలు జరుగుతూ ఉంటాయి. మనము ఊరికి పై వెలుగులు చూసి మనం మోసపోవటం కాదు, వాళ్ళందరికీ ఎట్లా బుద్ధి చెప్పచ్చు. ఇది అంటే చివరిలో ఒక మెసేజ్. ఇప్పుడు తెల్ల పెళ్ళాము ఒక మెసేజ్. భార్య తెల్ల ఎవరు ముఖ్యం? తల్లి చాలా ముఖ్యం. తల్లి కంటే భార్య ముఖ్యం. మనం అందరం కూడా కన్ఫ్యూజ్ అవుతానే ఉంటుంటాం కోసం ఆ విషయంలో. అలాగే వరకట్నానికి సంబంధించి, వరకట్న దురాచారాలకు సంబంధించి ఆ తర్వాత తాతమ్మ కళ అని ఒక సినిమా తీశారు. దాంట్లో మనందరం చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అని చెప్పి మనమందరం ఆ నియమాన్ని పాటించినప్పటికీ ఆయన మాత్రం ఏంటంటే అలా కాదు, కుటుంబం అంటే పెద్దదిగా ఉండాలి, ఒకళ్ళకొకళ్ళు అండగా ఉండాలి. మనం ఇటువంటి విషయాల్లో మన సంతానమే మన సంపద, అటువంటి భావం. అట్లా ఆయన ఏది తీసుకున్నప్పటికీ కూడా ఒక మెసేజీని మనం ఇద్దాము ప్రజలకి. ఆ మెసేజీలో మనకి
నచ్చిందా నచ్చలేదా, ప్రజలకి నచ్చిందా నచ్చలేదా, ఇదంతా నాకు అనవసరం. నేను ప్రజలకి ఫలానా రకంగా చెప్పదలుస్తున్నాను, చెప్తాను. అంటే అటువంటి ఆ రకమైన బాణీని ఆయన జీవితంలో సినిమాల్లో పాటించడమే కాకుండా, ఇప్పుడు కొంతమంది ఉదారత ఉన్నవాళ్ళు ఏదైనా ఒక దుస్సంఘటన జరిగినప్పుడు వాళ్ళ జేబులో రూపాయి తీసిస్తారు, సంతోషం. నేను నా జేబులో రూపాయి తీసిస్తానా తీసేవనా అన్న దాంతో సంబంధం లేకుండా మీ అందరూ కూడా మీ జేబుల్లో రూపాయలు తీసి ఆ సంఘటనకి సపోర్ట్ చేసే ఆ నేతృత్వం వహించడం అనేది ఉందే, అది ఎందుకు గుర్తించరు ప్రజలు? ఇప్పుడు వీరు చెప్పిన తుఫాను బాధితులప్పుడు కానీ, ఆ తర్వాత ఇంకా అగ్ని బాధితులప్పుడు కానీ, ఇటువంటిప్పుడు ఆయన స్వయంగా జోలిపెట్టి మరి సినిమా వాళ్ళందరినీ కూడా పోగు చేసి అందరినీ ఆంధ్రదేశం మొత్తం మీద రకరకాల మద్రాసులో కూడా తిప్పి బోర్డన్ని నిధులు వసూలు చేసి ఆ నిధులన్నీ కూడా ఏంటంటే ప్రజలకు ఉపయోగపడేలాగా. అదే ఎన్టీ రామారావు గారు ఆయన ఒక్కడే ఆయన 1 లక్ష రూపాయలు ఇస్తే ఇన్ని కోట్లు పోగవుతుందా? అది నేతృత్వం. అటువంటి మంచి విషయాలు ఆత్మవిశ్వాసానికి సంబంధించి, ఆత్మాభిమానానికి సంబంధించి, అలాగే ఆయన కష్టపడి సంపాదించింది ఇవ్వాలని ఎవరైనా ఏదైనా రూల్ ఉందా? లేదే. ఆయన కొంతించి మనందరితో కొంత చొప్పు నిప్పించడం అనేది అది ముఖ్యం అనేది. ఇటువంటివన్నీ కూడా ఆయన యొక్క వ్యక్తిగత సమయ పాలనలు కానీ, వ్యక్తిగతంగా మర్యాదలు ఇవ్వడం కానీ, ఇవన్నీ వ్యక్తిగతంగా అలాగే సమాజగతంగా ఆయన చేసిన ఎన్నో మనం మర్చిపోలేము. ఈ రోజు కూడా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇవ్వబడు లేదు. కాబట్టి మనం ఆయన్ని గుండెల్లో పెట్టుకోవాలి. ఆయన మనల్ని గుండెల్లో పెట్టుకుని ఆయన చేయగలిగినంత ఆయన చేసాడు. మనం ఆయన గుండెల్లో పెట్టుకోవాలి. మనము ఆయనకి ఆ కార్యకర్తృత్వం మనం వహించాలి. నేతృత్వం ఆయన సిద్ధాంతాలు, ఆయన ఆచరణ మనకి దారి చూపించాలి. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మనందరికి అసలు ఎందుకండి? సినిమాలు అని అంటే సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి ప్రభావాలు ఉంటాయి, ఎటువంటి ఒత్తిళ్లు ఉంటాయి, ఎటువంటి అలవాట్లు ఉంటాయి, ఇవన్నీ మనందరికీ తెలీదా? మనమందరం ఏదో మహానుభావుల్లాగా, మనమందరం ఏదో సత్యహరిచంద్రులాగా, మనమందరం ఏదో ఏమాత్రం అవకాశం వచ్చినా కానీ తీసుకొని వాళ్ళలాగా మనల్ని మనం మోసం చేసుకోవటం తప్పితే ఆయన ఏం చేయదలుచుకున్నాడో అది నిర్భయంగా చేశాడు అనేది మనందరం గుర్తించాలని చెప్పి నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ విషయంలో వారు చాలా సినిమాలు ప్రస్తావించాక నేను ఇంకా ఎక్కువ సినిమాల గురించి మాట్లాడటము, అలాగే ఆ సినిమాల్లో ప్రతి సినిమాలోనూ ఆయన సొంత బ్యానర్లో తీసిన వాటన్నింటిలోనూ మెసేజ్ ఉంది అని చెప్పి చెప్పటము, ఇవన్నీ కూడా చెప్పిందే చెప్పడం అవుతుంది. ఈ కార్యక్రమం మీరందరూ కూడా ఈ 2వ రోజునే కాకుండా 365 రోజులు కూడా రావాలని, మీరు మరింత మందిని తీసుకురావాలని, మల్లేశ్వరరావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఈ వేదిక కాకుండా ఇంకో ఇది పట్టదు కాబట్టి ఇంకా పట్టేటంత వేదికకి ఈ కార్యక్రమాన్ని మార్చాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేతృత్వం వారిది, కర్తృత్వం ప్రజలది. మేము సామాజిక కార్యకర్త ఉన్నారు అనే అంశం బొర్రా సాయిమాధవ్ గారు ఇచ్చారు సార్ వారిది. కానీ నిన్న వల్లూరి శివప్రసాద్ గారు కూడా దీన్ని విమర్శగానే చెప్పినటువంటి 22 నిమిషాల అంశం అంతా కూడా ఒళ్ళు పోకుండా రాస్తే ఒక చిరు పుస్తకం అవుతుంది. మీరు చెప్పారే ఓపెనింగ్లో చిన్న సరిగ్గా మనం ఆ బాధలో ఉన్నాం.
అది రియలైజేషన్ కావాలి అంటున్నారు. దానికి ఈ శతాబ్ది ఉత్సవాలు తోడ్పాటునిస్తాయి అన్నారు. తర్వాత ఇంకా ఈ బాగా విస్తరించాలి అన్నారు. మీకు మూడవ అంశం ఇందాక తెలియచేయలేదు. ప్రతి నెల ఒక సినీ లెజెండరీకి ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారం ఇస్తున్నాం. ఆయనతో పాటు యాక్ట్ చేసినటువంటి హీరోయిన్స్ కానివ్వండి, డైరెక్టర్లకు కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి 12 నెలల పాటు వస్తున్నారు. అట్లాగే ఎన్టీఆర్ శతాబ్ది రంగస్థల పురస్కారం కూడా ఒక ఇద్దరికి ఇస్తున్నాం. అవి ఈ చిన్న హాల్ పట్టదు కనుక వారి ముందే అన్నారంటే అవి ఎన్జిఓ కళ్యాణ మండపంలో రేపు 25వ తేదీన ఒక ఇద్దరికి, 26వ తేదీన ఎన్విఆర్ శనివారం, వచ్చే శనివారం అది ఉంటుంది కనుక మనకి ఇక్కడ సమీక్ష ఉండదు, అక్కడ ఉంటుంది. 26వ తేదీన ఎన్విఆర్ కన్వెన్షన్ హాల్లో కె రాఘవేంద్రరావు గారికి ఎన్టీఆర్ లెజెండరీ పురస్కారం. టైం ఇంకా ఫిక్స్ అవ్వలేదు, సాయంత్రం దాదాపు సాయంత్రం అవుతాయి. ఇవి ప్రతి సంవత్సరం, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల జరిగేటటువంటి సాంవత్సరిక ప్రోగ్రాముల వివరాలు ఇవి. ధన్యవాదాలండి. ఇప్పుడు సత్కార గ్రహీత బడుగు మోహన్ రావు గారు, యాక్చువల్గా మీకు సత్కారం చేసిన తర్వాత స్పందన మాత్రమే తెలియచేయాలి. ఇవాళ మనకు ఒక అతిథి ముందే వెళ్ళారు కనుక ఎన్టీఆర్ గురించి ఒక 2 మాటలు మీరు చెప్పి మీ సత్కారం తర్వాత మీకు సత్కారం చేస్తాం. మన నుంచి ఒక 2 మాటలు ఎన్టీఆర్ గురించి. అందరికీ నమస్కారం. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారి అభిమాని. ఆయన సినిమాలు తప్ప రెండవ సినిమాలు చూసేవాడినే కాదు. అట్లాగే ఈరోజు కూడా 82 నుంచి ఈ క్షణం వరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. తెలుగుదేశం పార్టీ కూడా చచ్చిపోతుంది. అలాంటి మార్పు చెప్పుకోలేము. పార్టీ ఎవరన్నా పెట్టనే, ఇక్కడ పొలన పెట్టనే, ఇంకోటి పెట్టే పొలాన్ని పెట్టనే. పార్టీ వాళ్ళు పనిచేస్తే పార్టీ కోసం చచ్చిపోతారు. నేను రామారావు గారి అభిమాని. నేను 6-7 సార్లు చదివేటప్పుడు అప్పుడు మామూలు టికెట్ 80 సీట్లకి మరొకటి సినిమా వచ్చాడు. ఆ బుకింగ్ ఎంత ఉంటుంది బుకింగ్ 6 గంటలకు కూర్చున్నాడు బుకింగ్. ఓ పావాల జబ్బులు వేస్తే అట్లా సినిమాలు వచ్చాయి. తర్వాత వెంకటేశ్వర శాస్త్రి ఎన్టీ రామారావు సినిమా జయమ్మని సినిమా వచ్చింది. వరుస 4 రోజులు మ్యాటీ కట్టడం, నెలకే పావాల టికెట్ సొక్కా ఇప్పుడు తీసుకోవడం, తలకెళ్ళి పెట్టుకోండి సినిమా చూడటం. ఆ సినిమా అట్లా చూసేవాడిని. రామారావు సినిమా తప్ప ఇక సినిమా చూసేవాడు కాదు. ఎప్పటికీ ఆయనతో రామారావు గారి ఫోటో ఉంటుంది. నేను లేస్తే పోతే ఆయన ఫోటోనే చూస్తాను. ఇంతగా ఈరోజు వారి పేరు మీద నాకు సన్మానం ఇవ్వటం అంటే ఒక రకంగా నా దృష్టిలో భావిస్తున్నాను. ఇంత కార్యక్రమాన్ని రాజేంద్ర ప్రసాద్ గారి ప్రోత్సాహంతో జరుగుతుంది. అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు మన కళాకారులను కూర్చోబెట్టి, రామారావు గారు కళాకారుడు కాబట్టి అట్లాగే మీకన్నా ఎంతమంది కళాకారులు మన జనాల్లో అనే ఆలోచనతో మమ్మల్ని కమిటీని ఏర్పాటు చేసి కళాకారులు మొత్తాన్ని సన్మానం చేసేయండి అని వాళ్ళు మాకు ఒక విషయం చెప్పి మమ్మల్ని కమిటీని ఏర్పాటు చేసేందుకు ఆరుపట్రాజు గారికి, మన కమిటీ తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ ఇంటిలో ఎన్టీఆర్ ఉన్నారు, మీ ఒంటిలోనూ ఎన్టీఆర్ ఉన్నారు. అందుకే ఇవాళ మీకు ఎన్టీఆర్ సత్కారం, ఎన్టీఆర్ గారి పేరుతో సత్కారం జరుగుతుంది. నిజంగా మీరు అర్హులేనండి. మాకు బాగా తెలుసు కదా, మీరు ఎన్టీఆర్ వీరాభిమాని. అంతే కార్యక్రమాల నిర్వహణలో కూడా ఎంతో నిబద్ధతతో క్రమశిక్షణతో మాకు కార్యక్రమాలు సహకరిస్తారు. మిమ్మల్ని ఈరోజు సత్కారానికి మేము ఎంపిక చేసుకోవటం సముచితమని మేము భావిస్తున్నాం. ఇప్పుడు వారి షరతు మేరకు, గోళ్ళ నారాయణరావు గారి షరతు మేరకు రండి సార్, సింగా గారు దయచేసి సింగా గారు, తర్వాత పన్నపల్లి వారు, వెంపటి వారు మా కమిటీలో ఉన్నారు కనుక వారిని ఇచ్చేసి
గోళ్ళ నారాయణరావు గారికి సత్కారం చేయవలసింది. వారి కోరిక మేరకు ధన్యవాదాలు. పురుషుడు చేయవా మోహన్ రావు సరే అక్కడ దగ్గర కొంచెం మైక్ నిలబెట్టుకో. ఓకే అమ్మ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు బడుగు మోహన్ రావు గారికి సత్కారంలో భాగంగా మా కళాకారులు శ్రీ అలపర్తి వెంకటేశ్వర మాస్టర్ మన మధ్య ఉన్నారు. వారిని ఆదినారాయణరావు గారు వాళ్ళిద్దరిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఫ్రెండ్స్ సార్ ఎవరు సుబ్బారావు గారు, గరిపాటి సుబ్బారావు గారు, మా కళాకారుల పక్షాలు గరిపాటి సుబ్బారావు గారు, సంజయరావు గారు, రండి సార్ ప్లీజ్. దేవశెట్టి కృష్ణారావు గారు అందులో కనిపిస్తున్నారు. దేవశెట్టి కృష్ణారావు గారు, ధర్మయ్య గారు, తిరుమల కమిటీ సభ్యులు వారు మీరు ముందుకు రండి సార్. ఒక వస్తువు అందజేయవలసి ఉన్నది మీరు. తర్వాత అలపర్తి వారు ఈ కమిటీలో సభ్యులు, విష్ణుమలకల వారి కమిటీలో సభ్యులు, అట్లాగే వెంపటి వారు కూడా ఈ కమిటీలో సభ్యులు. ఎవరు తప్పదు. కానీ తొందరగా గంటలకాడ చదువుతావు కూర్చో. అలపతి దగ్గర దగ్గర మా బొమ్మ చూపించారు మోహన్ రావు. ఏమంటో చూపించా సార్ మీరు కూడా వస్తే ఏమంటే గురుగారి భవానీ గారు సార్ మెమెంట్ ఏది నారాయణ గారు ఇద్దరు కలిపి చేయాలి కదా. ఉన్నారు ఇక్కడే రండి. మెమెంట్ పట్టు. కమిషన్ సార్ ఓకే. రేపు